నేను అందరినీ ప్రేమిస్తాను. Bhagavan loves all. ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను. And the one who hates him, still నా Bhagavan loves ప్రేమనే him. ఒక స్వరూపము. Love is his form. అదే నిజమైనటువంటి శక్తి. That is the true power. అదే నిజమైన పవరు. That is the true అదే power. నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము. That is the divine form. కనుక ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి. Share this love with everyone. నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో, Just as Bhagavan shares his love with మీరు everybody. అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి. Since you are also spark of Bhagavan, share your love with everybody. అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు. Then you have to కాబట్టి మీరు accept. కూడా భగవత్ స్వరూపులే. You are also divine. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోరణం. When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance. దీని ఏమాత్రము సందేహం లేదు. Never doubt this. కనుక ప్రేమ స్వరూపులారా, So embodiments of love. ఈనాడు Today, అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకొని we have to dispel this ప్రజ్ఞానం ignorance of అనేటువంటి darkness ప్రకాశాన్ని వెలిగించుకొని and let us light the దివ్యత్వమైనటువంటి effulgence of దైవత్వంలో wisdom ఐక్యం కావాలి. and see that love also merges in that అది effulgence of ఈనాటి wisdom. ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము. That is the main message of Bhagavan today. ప్రేమ ప్రేమ ప్రేమ. Love and love alone. ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు. There is no other thing beyond love. ప్రేమనే లేకపోతే బంగారుని కూడా మనం ఆశించము. When you don't have love, you don't ప్రేమనే లేకపోతే like డైమండ్ even కూడా మనం gold. ఆశించము. So you don't expect anything. you కాబట్టి don't have love. ఆశించేది ప్రేమనే. That which expects is love. డైమండ్ ప్రేమనే. God is ఆ love. డైమండ్ కళాతురికి డై మైండ్ అవుతుంది. And what happens to diamond? It becomes mind ultimately. మనం నాశనం అవుతుంది. And annihilation, withdrawal of the mind. అన్నిటికీ ప్రేమనే ప్రధానము. Love is main thing for ప్రేమ everything. చేతని ఎన్ని రోగంలో నివారణ చేసుకోవచ్చును. In fact, love cures many ప్రేమ ailments. చేతని ఎన్ని రోగంలో తెప్పించుకోవచ్చును. And you can also suffer if you don't have అంతా love. ప్రేమనే మూల కారణము. Everything, love is the main కానీ దైవ principle. ప్రేమ అనేటువంటిది నివారణ గావించే ప్రేమ. The divine love cures you. దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ. And it removes bad qualities. కనుక అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి. Develop that divine love. ఎవరిని మీరు ద్వేషించకండి. Never hate anybody. అందరినీ ఆశించండి. Love all. ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వాన్నే మీరు బోధించుకోవాలి. The main teaching of Bhagavan today is the principle of love. మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషుల్ని ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి. Love not merely the body. Love meant here హృదయాన్ని loving your ప్రేమిస్తే heart. దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది. And with that the body also comes closer to you. కనుకనే మనం హృదయం నందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి. So you have to love the divine principle in your ఇదంతా heart. ఒక మ్యాటర్. It's all matter. మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కొన్ని మ్యాటర్స్. The mind, the inner senses, the ఈ intellect. అన్నిటికీ is all matter. నీవే హెడ్. You are the master of all this. కాబట్టి మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్. Master the mind. Be a master mind. అది మీరు సాధించాలి ఈనాడు. That you should accomplish. మాస్టర్ ది మైండ్. Master the mind. మీరు మైండ్ కి బానిసలు కాకూడదు. You should not be a slave to your mind. మాస్టర్ కావాలి మైండ్ కు. You should be a master of your ఈ mind. విధమైన దివ్యత్వాన్ని This divinity, ప్రతి నిత్యం కూడా విచారణ చేసి inquire this every day. ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి. And with this feeling, transform your life. ఏ నామం చెప్పినప్పటికీ, You may speak any ఏ name, రూపాన్ని మీరు స్మరించినప్పటికీ any form you may దైవం meditate. ఒక్కడే. God is one. ఒక్కడే ఒక్కడే.